గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా 5 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే గ్రామ సచివాలయంలో కానీ 5 మార్క్స్ వస్తుంది. దాంట్లో ఎస్ఎస్సి కానిస్టేబుల్ 5 మార్క్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ సీజీఎల్ 5 మార్క్స్ అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 5 మార్క్స్. ఇట్లా ప్రతి ఎగ్జామ్లో కూడా 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే ఇంచుమించుకు 10 to 15 మార్క్స్ ఈ టాపిక్ మీద డిపెండ్ వస్తాయండి. అందుకే ఖచ్చితంగా ఈ టాపిక్ని మీరు నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే ఒక జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ మీరు చదివి 5 మార్కులు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. కానీ ఇక్కడ మీకు 1-2 వీడియోల ద్వారా మీరు ఖచ్చితంగా 5 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా వినండి. అసలు ఈ టాపిక్ ఏమేంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే తెలుగులో దత్తాంశ విశ్లేషణ అంటే ఏంటి, అసలు దీని ద్వారా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, మనం ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ టాపిక్లో మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. అసలు దత్తాంశ విశ్లేషణ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే సపోజ్కి మనకి సమ్ డేటా అనేది మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ డేటాని మనం విశ్లేషించి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. మరి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే పైన ఇచ్చిన డేటాని చాలా ఈజీగా క్లియర్గా చదివితే ఆన్సర్ని ఈజీగా చేయొచ్చు. అదే అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇస్తాడు, మనకి జనరల్గా ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇచ్చేయకుండా కొన్ని ఇన్ఫర్మేషన్ టేబుల్ రూపంలో ఇస్తాడు. అంటే సపోజ్కి ఒక స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ లేదా ఒక కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ లేదా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంటే ఇలా టేబుల్ ఫామ్ రూపంలో ఇస్తాడు. దాన్ని టేబులేషన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, అదే డేటా బార్ గ్రాఫ్ రూపంలో కూడా ఇవ్వచ్చు. బార్ గ్రాఫ్స్ అంటే ఇలా చూడండి, మనకి XY అనే యాక్సెస్ ఉంటూ మనకి కొన్ని బార్ గ్రాఫ్స్ ఇస్తాడు, బార్స్ ఇస్తాడు, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సేమ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వచ్చు. ఓకేనా. అంటే ఇన్ఫర్మేషన్ ఒకటే, ఆడి ఇచ్చే మోడల్స్ వేరు. సో సపోజ్ థర్డ్ మోడల్ పై చార్ట్స్. పై చార్ట్ అంటే మీకు తెలిసేది కదా, పై చార్ట్ అనేది లైక్ సర్కిల్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటుందండి. ఏంటంటే ఇది పర్సంటేజ్ రూపంలో ఒకటి ఉంటుంది, నెక్స్ట్ డిగ్రీస్ రూపంలో ఒకటి ఉంటుంది. మీరు మొన్న గమనించారో లేదో, గ్రామ సచివాలయంలో ఈ రెండింటి మీద 3 మార్క్స్ వచ్చాయి. కావాలంటే ప్రీవియస్ పేపర్ ఒకసారి చెక్ చేయండి. 3 మార్క్స్ దీన్ని కలిపి 3 మార్క్స్ ఇచ్చున్నాడు. కాబట్టి ఇలాంటి మోడల్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, లైన్ గ్రాఫ్. లైన్ గ్రాఫ్ అంటే ఏంటి కదండి, ఇలా గ్రాఫ్ ఇచ్చి లైన్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అయితే మోడల్స్ ఇవేనా, ఇంకేమైనా ఉంటాయంటే మనకి సంబంధించిన వరకు మీరు 5 మార్క్స్ తెచ్చుకునే విధంగా ఈ 4 మోడల్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మోడల్ అనేది కాదు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఏ విధంగా చదివాం, ఏ విధంగా ఆన్సర్ చేయడం అనేది ఇంపార్టెంట్. అయితే ఈ టాపిక్ మీద 5 మార్క్స్ అనేది ఒక 3 minutesలో కానీ 2 minutesలో కానీ ఈజీగా చేసేవచ్చు. మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా పర్వాలేదు, ఈజీగా 5 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా. అలానే ఈజీగా తక్కువ టైంలో కూడా చేసేవచ్చు. ఎలా అంటే అట్లీస్ట్ ఒక 2-3 minutes దీని మీద స్పెండ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి వీడియోని ఈజీగా ఒక 2-3 parts చేస్తాను, క్లియర్గా వినండి. ఫస్ట్ దీనికి సంబంధించిన బేసిక్ క్లియర్గా వినండి. అసలు దీని బేసిక్ క్లియర్గా వింటే ఈజీగా ఆన్సర్ని చేసేవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. డేటా ఇంటర్ప్రిటేషన్ మనం చేయాలంటే ఖచ్చితంగా మనకి ఈ 3 టాపిక్స్ మీద మనకి బేసిక్ ఐడియా ఉంటే చాలు. బేసిక్ డెప్త్గా అయితే అవసరం లేదు. ఏంటో టాపిక్స్ అంటే యావరేజ్ సరాసరి, నెక్స్ట్ పర్సంటేజ్ శాతాలు, నెక్స్ట్ వన్ రేషియోస్ నిష్పత్తి. ఈ 3 మీద మీకు వెరీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ఇప్పుడు నేను వీటి కోసం డీటెయిల్గా మాట్లాడతాను, అది వింటే సరిపోతుంది. అయితే దీని బేసిక్ నాలెడ్జ్తో పాటు దీన్ని ఎగ్జామ్లో ఎలా ప్రజెంటేషన్ చేయాలో దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్లియర్గా వినండి ఫ్రెండ్స్. ఓకేనా. రైట్, ఫస్ట్ మనం రేషియో అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా. అసలు రేషియో అంటే మీకు పెద్ద డెఫినేషన్స్ కానీ ఏంటి మీకు ఇక్కడ చెప్పట్లేదు, సింపుల్గా చిన్న మీనింగ్ చెప్తాను. ఆ చిన్న మీనింగ్తో మీరు వితిన్ సెకండ్లో ఆన్సర్ ఎలా చేయాలో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. రేషియో అంటే నాకు తెలిసినంత వరకు ఏదైనా డివిజన్ చేయడం, ఓకేనా, లేదా కామన్ టర్మ్స్ తీయడం. ఓకేనా. సపోజ్కి 20:30 20:30 అని ఇచ్చాడు. ఓకేనా. దీన్ని రేషియో అంటారు. ఓకేనా. చాలామంది దీన్ని ఈస్ట్ అని పలుకుతారమ్మా. ఈస్ట్ కాదు, నాట్ ఈస్ట్, ఇది కాదమ్మా, ఈస్ట్ కాదు, ఈజ్ టు అని పలకాలి. ఓకేనా. ఈజ్ టు 20:30
20:30 అంటే ఇందులో కామన్ టర్మ్ తీసేసి రిమైనింగ్ టర్మ్స్నే రేషియో అని చెప్పొచ్చు. సపోజ్కి దీని ఎలా రాయొచ్చు 2:10:3:10. కామన్ టర్మ్స్ ఏంటి కనిపించాయి 10 క్యాన్సిల్ అయితే వచ్చేది 2:3 లేదా డైరెక్ట్లీ 0 క్యాన్సిల్ చేస్తే మిగిలిందే 2:3. అంటే సింపుల్గా రేషియో అంటే కామన్ టర్మ్ తీసేసి డైరెక్ట్గా చూసేది రేషియో. ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని ఎగ్జామ్లో మనం ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ప్రాసెస్ ఎలా చేస్తారు, షార్ట్ అప్రోచ్ ఎలా చేయాలో చూద్దాం. షార్ట్ అప్రోచ్లో వితిన్ సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ 2000 రూపీస్ ఉన్నాయి. 2000 రూపీస్లో ఏ 20% ఖర్చు పెట్టాడు, బి 30% ఖర్చు పెట్టాడు. ఇది అయితే ఇప్పుడు దీన్ని క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఏ మరియు బి యొక్క ఖర్చుల నిష్పత్తి కనుక్కోండి అని అడుగుతాడు. ఓకే, ఫైండ్ ద ఎక్స్పెండిచర్ రేషియో ఆఫ్ A:B అని అడుగుతాడు. ఓకేనా? అడిగేటప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా మీరు ఏం చేస్తారంటే 2000లో ఇందులో డబ్బులే కదా ఏ ఖర్చు పెట్టాడు 2000లో 20% అంటే 2000 × 20/100 ఇలా కడితే మనకి 400 వచ్చింది. అలాగే 2000లో 30% అంటే 600 వచ్చింది. 400 600 రేషియో చేయాలి కదా. రేషియో అంటే కామన్ టర్మ్ తీసేయాలి కదా. 0 తీసాను 4:6 వచ్చింది. 4:6లో కూడా ఇంకా కామన్ టర్మ్స్ ఉన్నాయి కదా. కామన్ టర్మ్స్ మీన్స్ రెండింటిని ఒకే నెంబర్తో క్యాన్సిల్ చేయడం. 2తో క్యాన్సిల్ 2 2s 2 3s అంటే ఎంత వచ్చింది ఆన్సర్ 2:3. అంటే ఇంకా 2:3 ఫైనల్ ఉంటుందా, ఇదే ఫైనల్ రేషియో. ఇది మీరు ఎగ్జామ్లో చేసే విధానం. ఇలా చేస్తే మీకు అట్లీస్ట్ 2 minutes టైం పడుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఎగ్జామ్లో ఏం చేయాలంటే నేను చెప్పిన లాజిక్ పాయింట్ జనరల్ పాయింట్ గమనిస్తే ఆన్సర్ని డైరెక్ట్గా చూస్తూ చేయొచ్చు. ఎలా అంటే రేషియో అంటే రిమూవ్ ఆల్ కామన్ టర్మ్స్ రిమైనింగ్ టర్మ్స్. ఓకేనా? సపోజ్కి 2000లో 20% కడుతున్నాం ఏ, అలాగే 2000లో 30% కడుతున్నాం. ఇది ఏ, ఇది బి. ఇందులో మనకి ఏంటంటే రేషియో అంటే కామన్ టర్మ్ తీసిన కదా. కామన్ టర్మ్ ఎవరు 2000 ఉంది. 2000 తీసే, అలాగే 0 తీసే, పర్సంటేజ్ తీసే, క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇంకా మిగిలింది ఏంటి 2:3. ఇలా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇది కూడా మీరు అసలు పెన్ అవసరం లేకుండా చేయొచ్చు. మీకు అర్థమవడం కోసం ఇక్కడ స్టెప్ రాశాను. ఇది కూడా అవసరం లేదు, ఎందుకంటే మీరు స్క్రీన్ మీద చూడగానే కనిపిస్తుంది 2000 కామన్, 0 కామన్, పర్సంటేజ్ కామన్ తీసేస్తే 2:3. ఇలా ఈజీగా చేయొచ్చు. ఇదే రేషియో అంటే ఎంతకన్నా మనకి ఇంకేమీ అవసరం లేదు. నెక్స్ట్ వన్ యావరేజ్. మళ్ళీ యావరేజ్ అంటే ఏంటి, ఆ ఫార్ములా అంతా నేర్చుకుని బై హార్ట్ అయితే చేయకండి. ఓకేనా? దీన్ని ఈజీగా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. అసలు యావరేజ్ ఎలా అడుగుతారంటే సపోజ్కి ఇక్కడ జనరల్గా యావరేజ్ అంటే చెప్తాను. యావరేజ్ అంటే సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనకి సపోజ్కి ఎగ్జామ్ లేదా 20, 25, 30, 32, 40 ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అని ఈ విధంగా ఇవ్వచ్చు. అయితే క్వశ్చన్ ఏమడుగుతారంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ యొక్క యావరేజ్ క్వశ్చన్ ఏంటి అని అడుగుతాడు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇవన్నిటిని యావరేజ్ చేయాలి. ఆ కంపెనీ యావరేజ్ ప్రాఫిట్ ఎంత అంటే ఇవన్నిటిని ఈ విధంగా చేయాలి. అంటే ఇవన్నీ యాడ్ చేసి ఇవి ఎన్ని ఇయర్స్వి 5 years బై 5 చేస్తే మనకి 155/5 వచ్చింది. 31 అని ఆన్సర్ వేయచ్చు. ఓకేనా? ఇది ఫార్ములా యూజ్ చేసి చేయడం. ఇలా కాకుండా మరి ఎగ్జామ్లో ఏ విధంగా దీన్ని చేయాలంటే ఇదే ప్రాబ్లం ఎగ్జామ్లు ఇస్తే ఒక కంపెనీ యొక్క 5 సంవత్సరాలకు వచ్చిన ప్రాఫిట్ విలువలు ఇవైతే యావరేజ్ విలువ ఎంత అని అడగచ్చు. అప్పుడు డైరెక్ట్గా ఎలా చేయాలంటే ఇలా వేస్తాం 20, 25, 30, 32, 48 అవి కంపెనీ యొక్క ప్రాఫిట్స్. ఫార్ములా అవసరం లేకుండా ఈజీగా ఎలా చేయొచ్చో చూద్దాం ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్? యావరేజ్ అంటే ఇచ్చిన నెంబర్స్లో ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటో చూడండి. లీస్ట్ నెంబర్ ఏంటి 20. ఇంకేమైనా లీస్ట్ నెంబర్ ఉందా? అదే. హైయెస్ట్ నెంబర్ ఏమైనా చెప్పగలరా 48. ఇంతకన్నా ఏమైనా హైయెస్ట్ నెంబర్ ఉందా? లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 20 above 48 below మీకు నచ్చిన నెంబర్ ఏదో ఒకటి తీసుకోండి. ఎనీ నెంబర్, టేక్ ఎనీ నెంబర్. 20 above 48 below అంటే లీస్ట్ నెంబర్ కన్నా పైన, హైయెస్ట్ నెంబర్ కన్నా లోపలికి ఇలాంటి ఒక నెంబర్ మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే 30 అని తీసుకున్నాను. ఎంత తీసుకున్నాం 30. 30తో దీన్ని కంపారిజన్ చేసి యావరేజ్ డైరెక్ట్గా కట్టేద్దాం. అంటే నా దృష్టిలో యావరేజ్ అనేది లీస్ట్గా 20లో ఉంది, హైయెస్ట్గా 40లో ఉంది. కాబట్టి యావరేజ్ అనేది ఇంచుమించుగా 30లో రావచ్చు అని అనుకుంటున్నాను. అందుకే నేను రఫ్గా 30 అని తీసుకున్నాను. నాట్ ఓన్లీ 30, 31, 32, 33 ఎనీ నెంబర్ టేక్. ఓకేనా? నేనైతే 30 అని తీసుకున్నాను. 30 మరి 30 కన్నా యావరేజ్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా గమనిద్దాం. సపోజ్కి 30 కానీ ఇక్కడ ఎంత ఉంది 20 అంటే ఎంత లెస్ అయింది 10. అలాగే ఇక్కడ 30 ఇక్కడ ఎంత ఉంది 25 అంటే ఎంత లెస్ ఉంది -5. ఇక్కడ 30 ఉంది 30 ఈక్వలైజేషన్. ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 32 +2 ఎక్స్ట్రా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 30 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 48. మరి ఎంత ఎక్స్ట్రా వచ్చింది +18. అంటే ఓవరాల్గా
దీన్ని యావరేజ్ చేస్తే సరిపోద్ది. దేన్ని ఈ ఎక్స్ట్రా లేదా తక్కువ ఎక్కువ వచ్చిందని యావరేజ్ చేస్తే సరిపోతుంది. మరి ఎంతో చూద్దామా? +2 +18 +20 +0 అంటే +20. ఇదెంతది? -15. +20 -15 ఈజ్ ఈక్వల్ -15 +20 ఎంత అవుతుంది? +5 +5 వస్తుంది అన్నమాట. ఈ +5 అనేది ఎంతమందికి యావరేజ్? 1 2 3 4 5. ఓకే, 5/5 ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు? 30 + 1 ఈజ్ ఈక్వల్ టు 31 ఈజీగా రాయొచ్చు. ఇదంతా రాయని అవసరం లేదు. మీరు డైరెక్ట్గా చేయగలిగితే చాలు. ఎందుకంటే ఇక్కడ యావరేజ్ 30 అని తీసుకోండి. మీరు ఎంత నెంబర్ అయినా తీసుకొని ట్రై చేయండి. ఆన్సర్ అయితే 31 మాత్రం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? ఇది యావరేజ్. నెక్స్ట్ వన్, పర్సంటేజ్ వరకు మనకు కావాల్సిన అంశాలు ఏంటంటే ఒకసారి గమనించండి. ఫస్ట్ వన్, సపోజ్కి మనకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఇయర్ ఒకలా ఉంటే నెక్స్ట్ ఇయర్ పెరగచ్చు తగ్గచ్చు. పెరిగితే ఏ విధంగా పెరిగింది, తగ్గితే ఏ విధంగా తగ్గింది, పెరిగిన శాతము లేదా తగ్గిన శాతం, లేదా కంపారిజన్ ఈ ఇయర్తో పోలిస్తే నెక్స్ట్ ఇయర్ ఎలా ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఎలా ఉంది అని క్వశ్చన్ అడగచ్చు. సో అప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ మీకు కొన్ని ఫార్ములాస్ చెప్పాను. ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకునే అవసరం లేదు, ఈజీగా చేయొచ్చు. బట్ నేను రాస్తున్నాను, మీరు గమనించండి. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ వన్, పెరుగుదల శాతం. పెరుగుదల శాతం అనొచ్చు లేదా ఎక్కువ శాతం అనొచ్చు, జనరల్లీ ఇంక్రీజ్ పర్సంటేజ్ అనొచ్చు. సో దీనికి ఫార్ములా ఏంటంటే తేడా బై చిన్న సంఖ్య ఇంటూ 100. ఓకేనా, అసలు ఫార్ములా గుర్తుపెట్టుకోకుండా కూడా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, సపోజ్కి ఇక్కడ తేడా మీన్స్ తేడా దేనికి ఉంటుంది? ఎక్కువ దానికి తక్కువ దానికి. ఆ తేడా ఎప్పుడైనా పెరిగింది అంటే దేని మీద పెరుగుతుంది? ఆల్రెడీ ముందు నెంబర్ మీద కదా. ముందు నెంబర్ మీద పెరిగింది అంటే ముందు నెంబర్ చిన్నదై ఉంటుంది కదా. కాబట్టి తేడా బై చిన్న సంఖ్య ఇంటూ 100. సపోజ్కి ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ ఫస్ట్ ఇయర్ 200 crores, నెక్స్ట్ ఇయర్ 250 crores. అయితే క్వశ్చన్ ఏమడుతారంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ పెరిగిన పర్సంటేజ్ ఎంత అని అడుగుతారు. ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత శాతం పెరిగిందని అడుగుతాడు. ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ ఎంత శాతం పెరిగింది అని క్వశ్చన్ అడగచ్చు. అప్పుడు ఏం చేయాలి? పెరిగింది లేదా ఎక్కువ శాతం లేదా ఇంక్రీజ్ అన్న ఏదైనా ఇదే చేయాలి. సపోజ్కి ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ ఫస్ట్ ఇయర్ ఎంత ఉంది? 200, నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంది? 250. ఎంత పెరిగింది? 50. ఆ 50 దేని మీద పెరిగింది? ముందు సంవత్సరం అంటే చిన్న సంఖ్య కదా. కాబట్టి 50/200 × 100 ఇలా వేస్తే ఆన్సర్ 50% వచ్చింది. అయితే ఇక్కడ ఫార్ములా లేకుండా ఇలా కూడా ఆలోచించవచ్చు. అంటే ఎప్పుడైనా పెరిగింది అంటే దేని మీద పెరుగుతుందంటే ముందు సంఖ్య మీద పెరుగుతుంది. ఆ తేడా ఎంత అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. అంటే ఎప్పుడైనా ఇంక్రీజ్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అదే కంపెనీ యొక్క ప్రాఫిట్ డిక్రీజ్ అవ్వచ్చు. అప్పుడు కూడా చూడండి, డిక్రీజ్ పర్సంటేజ్ లేదా తగ్గిన శాతం లేదా తక్కువ శాతం డిక్రీజ్ పర్సంటేజ్ అని కూడా చెప్పచ్చు. దీనికి ఫార్ములా ఏంటంటే తేడా బై పెద్ద సంఖ్య ఇంటూ 100. ఓకేనా, దీనికి ఫార్ములా కావాలంటే డిఫరెన్స్ బై లీస్ట్ నెంబర్ ఇంటూ 100. దీనికి ఫార్ములా కావాలంటే డిఫరెన్స్ బై హైయెస్ట్ నెంబర్ ఇంటూ 100. ఫార్ములా అవాయిడ్ చేయొచ్చండి, అవసరం లేదు. సపోజ్ కంపెనీ యొక్క ప్రాఫిట్ 250 crores ఉంది ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంది? 200 crores. అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎంత తగ్గింది? 50. ఎప్పుడైనా తగ్గిందంటే దేని మీద తగ్గుతుంది? పెద్ద సంఖ్య మీద కదా తగ్గుతుంది. అంటే పెద్ద సంఖ్య అంటే ఏంటి? 250. అందుకే 50/250 × 100 వేస్తే మనకి పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఫార్ములా లేకుండా కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఈ రెండు మనకి చాలా అవసరం అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, పర్సంటేజ్లో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే మీకు ఒక టేబుల్ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఓకేనా, అసలు ఏంటనేది చూద్దాం. సపోజ్కి నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రాశాను. ఆ క్వశ్చన్స్కి మనం ఎలా చేయాలో చూద్దాం. సపోజ్కి ఇలా ఇచ్చాడు, ఏ యొక్క లాభం 20 rupees, బి యొక్క లాభం 30 rupees అని క్వశ్చన్ ఇచ్చాడు. ఒక కంపెనీ యొక్క లాభాలు అలా అనుకుందాం. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే ఏలో బి లాభం ఎంత శాతం అడిగాడు. ఏలో బి లాభం ఎంత శాతం. చాలామంది స్టూడెంట్స్ ఏంటి మిస్టేక్ చేస్తారంటే ఇలా చేస్తారు, 20/30 × 100 అని వెయ్యాలా, లేకపోతే 20/30 × 100 లేకుంటే 30/20 × 100 ఎలా వెయ్యాలా అనేది చాలామంది స్టూడెంట్స్ యొక్క కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? అంటే వీడు ఏమని అడిగాడు క్వశ్చన్, ఏ యొక్క లాభం 20 rupees, బి యొక్క లాభం 30 rupees అయితే ఏలో బి లాభం ఎంత శాతం అంటే A/B × 100, B/A × 100 అని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇలా చేస్తారు. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ని తప్పు పెట్టినా కూడా తప్పు ఆన్సర్ ఉంటుంది, ఈజీగా మీరు పెట్టేస్తారు.
ఓకేనా. అందుకు మీరు తప్పు చేయకుండా ఉండాలంటే జస్ట్ నేను చెప్పింది క్లియర్గా వినండి, ఏం చేయాలో అర్థమవుతుంది. ఓకేనా. చూడండి, సపోజ్కి ఏలో బి ఎంత శాతం అని అన్నాను. అంటే ఏలో బి ఎంత శాతం అంటే చాలామంది ఏ బై బి ఇంటూ 100 అని రాయాలా, లేకుంటే బి బై ఏ ఇంటూ 100 అని రాయాలా, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుంచుకోండి, దేంట్లో అడిగాడు, ఏలో. అంటే ఇక్కడ ఎవరిని బేస్ చేస్తున్నారు, ఏని. దేనికైతే లోకి ముందు ఏ టర్మ్ ఉంటే దాన్ని డినామినేటర్లో వేసుకుంటారు. హారంలో వేయవలసింది ఏంటంటే లో అనే టర్మ్కి ముందు ఏ టర్మ్ ఉంటే దాన్ని, లేకుంటే దేన్ని బేస్ చేశారు దాన్ని. దేన్ని బేస్ చేశారు, ఏలో. దాంట్లో అంటే ఏలో అంటే ఏని బేస్ చేసుకున్నాను. సపోజ్కి ఇక్కడ గమనిద్దాం, బి దేంట్లో అన్నాను, ఏలో ఎంత శాతం అంటే మళ్ళీ ఇక్కడ బేస్ ఎవరు చేశారు, ఏ. లేదా లోకి ఏ టర్మ్ ఫాలో అయిందో, లోకి ముందు ఏది ఉందో దాన్ని డినామినేటర్లో తీసుకోవాలి. అంటే ఎవరికైనా అర్థం కాకపోతే కన్ఫ్యూజన్ అయితే. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఎంత శాతం బి ఏలో అన్నాడు. మళ్ళీ దేంట్లో అడిగాడు, ఏలో. అంటే మీరు ఇక్కడ క్వశ్చన్ ఫార్మేట్లు 3 వేరువేరుగా ఉండొచ్చు, మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే దేన్ని బేస్ చేశాడు, దేంట్లో అన్నాడో దాన్ని హారంలో రాసుకొని మిగతా దాన్ని లవంలో రాసుకుంటే సరిపోతుంది. డినామినేటర్లో తీసుకోవాల్సింది ఏంటంటే ఏ దేంట్లో అడిగితే, సపోజ్కి ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి అంటాడు. ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి, ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి. మరి దీన్ని ఎట్లా రాసేది అని ఆలోచించద్దు. దేంట్లో అంటే హాఫ్ తర్వాత ఏ టర్మ్ వస్తే దాన్ని డినామినేటర్లో తీసుకుంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హాఫ్ తర్వాత ఏ టర్మ్ వస్తే, ఏ ఉన్నది దేంట్లో, బిలో. అంటే ఎట్లా రాస్తారు ఇక్కడైతే, ఏ బై బి ఇంటూ 100. ఓకేనా, ఇలా కదా రాసేది. ఓకేనా. ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హాఫ్ తర్వాత ఏ టర్మ్ వస్తే దాన్ని డినామినేటర్ తీసుకుంటారు. మరి తెలుగు మీడియం వాళ్ళైతే లోకి ముందు ఏ టర్మ్ వస్తే దాన్ని డినామినేటర్ తీసుకుంటారు. అలా గుడ్డిగా మీరు పెట్టుకోవచ్చు, లేకుంటే దేంతో కంపేర్ చేస్తున్నాడో దాన్ని డినామినేటర్లో తీసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇక్కడ గమనిద్దాం, ఇప్పుడు ఎలా రాద్దాం, అయితే ఏలో బి లాభం ఎంత శాతం, దేంట్లో అడిగాడు, ఏలో. కాబట్టి డినామినేటర్లు ఎవరిని తీసుకోవాలి, ఏని. ఏ ఎంత వచ్చింది, 30. ఇక్కడ 30 రాశాను, లవంలో ఎంత రాశాను, 20 బై 30 ఇంటూ 100 ఎంత వస్తుందండి, 150%. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మనం ఫస్ట్ పై చార్ట్ మోడల్లోకి వెళ్దాం. పై చార్ట్లో 2 మోడల్స్ ఉంటాయని చెప్పాను. అందులో ఫస్ట్ మోడల్ పర్సంటేజ్ మోడల్, నెక్స్ట్ మోడల్ డిగ్రీస్ మోడల్. సో ఫస్ట్ మనం పర్సంటేజ్ మోడల్ చూసాక ఆఫ్టర్ దట్ డిగ్రీ మోడల్కి వెళ్దాం. ఓకేనా. ఈ పర్సంటేజ్ మోడల్లో నేను ఇప్పుడు తీసుకున్న క్వశ్చన్ ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఓకేనా. ఈ ఆర్ఎస్ అగర్వాల్లో ప్రీవియస్ ఎగ్జామ్ బ్యాంక్ పీఓలో ఇచ్చిన క్వశ్చన్స్. అయితే మనకి సచివాలయంలో ఇంచుమించుగా ఇలాంటి క్వశ్చన్సే వచ్చున్నాయి, మీరు గమనించవచ్చు. ఓకేనా. ప్రీవియస్ ఎగ్జామ్లో సచివాలయం కానీ ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఏదైనా ఈ మోడల్ వస్తున్నాయి కాబట్టి ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి గమనిద్దాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు స్పెషలైజేషన్ ఇన్ ఎంబీఏ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 8000. ఇక్కడ ఎంబీఏ గ్రూప్కి సంబంధించినటువంటి స్పెషలైజేషన్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఎంబీఏలో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ ఏంటంటే ఐటీ, మార్కెటింగ్, ఫైనాన్స్, ఐఆర్, ఐబీ, హెచ్ఆర్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్స్ అంటే టోటల్ ఎంబీఏ స్టూడెంట్స్ అంటే 8000. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ని డైరెక్ట్గా నెంబర్లో ఇవ్వకుండా పర్సంటేజ్లో ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు ఈ డేటాను మీరు క్లియర్గా చూడాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు డేటా క్లియర్గా చదవాలి, చూడాలి. ఆఫ్టర్ దట్ ఆన్సర్ చేయాలి. సపోజ్కి టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే నీ మైండ్లో 8000 అని ఫిక్స్ అయిపోవాలి. సపోజ్కి ఐఆర్ డిపార్ట్మెంట్లో ఎంత పర్సంటేజ్ స్టూడెంట్స్ ఉన్నారంటే ఐఆర్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఎంత పర్సంటేజ్, 6%. నెక్స్ట్ వన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంత పర్సంటేజ్ స్టూడెంట్స్ ఉన్నారంటే 14% అని చెప్పొచ్చు. సపోజ్కి మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎంత పర్సంటేజ్ ఉన్నారంటే 22% అని చెప్పొచ్చు. సపోజ్ క్వశ్చన్ ఎలా అడగచ్చు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ప్లస్ ఐఆర్ డిపార్ట్మెంట్ కలిపి మొత్తం ఎంత శాతం ఉందంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ 22% అండ్ ఐఆర్ డిపార్ట్మెంట్ 6%, టోటల్ 28%. ఈ విధంగా ఫస్ట్ నువ్వు డేటాని అనాలిసిస్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకేనా. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ని ఎలా ఈజీగా చేయొచ్చు, ప్రాసెస్లో ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా. ఇక్కడ ఏంటి ఇచ్చాడు క్వశ్చన్, ఐఆర్, మార్కెటింగ్, ఐటీ డిపార్ట్మెంట్లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగాడు. అసలు మొత్తం విద్యార్థుల సంఖ్య 8000 అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి. కానీ మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ కావాలి, 3 డిపార్ట్మెంట్స్.
వన్ డిపార్ట్మెంట్ ఐఆర్ అండ్ ఐటీ అండ్ మార్కెటింగ్. అంటే ఈ 3 డిపార్ట్మెంట్ల తాలూకా టోటల్ పర్సంటేజ్ దేంట్లో కట్టాలంటే 8,000లో కట్టాలి. సో ఎప్పుడైనా పర్సంటేజ్ కట్టే ముందు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో నేను ఒక 1 minute చెప్తాను. ఆఫ్టర్ దట్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సపోజ్కి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 8,000. 8,000లో 10% కావాలనుకోండి. 8,000లో 10%. చాలామంది ఏం చేస్తారంటే 8,000 ఇంటూ 10/100 అని ఇలా క్యాన్సిల్ చేసి వేస్తారు. ఎంత వస్తుంది ఫైనల్గా? 800. సపోజ్కి 8,000లో మనకి 20% కావాలంటే 8,000 ఇంటూ 20/100 అని వేస్తారు. 0 క్యాన్సిల్. ఎంత వస్తుంది? 1,600. సపోజ్కి 8,000లో మనకు కావాల్సింది 5% కావాలనుకోండి. ఎలా చేస్తారు? 8,000 5/100 ఇలా చేస్తారు. బట్ ఇలా చేయడం వల్ల మీకు ఎగ్జామ్లో చాలా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? సపోజ్కి ఇక్కడ గమనిద్దాం. ఐఆర్ మార్కెటింగ్ ఐటీ డిపార్ట్మెంట్లో మొత్తం స్టూడెంట్స్ అడిగాడంటే వాటి పర్సంటేజ్ ఫస్ట్ తెలుసుకోవాలి. జనరల్గా పర్సంటేజ్ ఇలా కట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. సపోజ్కి ఎప్పుడైనా ఇచ్చిన నెంబర్లో 10% కావాలంటే ఇక్కడ ఎంత నెంబర్ ఇచ్చాడు? 8,000. 8,000లో 10% కావాలంటే లాస్ట్లో ఉన్న 0 తీసేసి రిమైనింగ్ వచ్చేది 10%. కావాలంటే చూడండి 8,000లో 10% ఎంత వచ్చిందమ్మా? 800. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేటప్పుడు ఆ లాస్ట్లో ఉన్నటువంటి 0 తీసేసి చూడండి అంటే 8,000. సపోజ్కి 10,000 ఇచ్చాడు. 10,000లో 10% కావాలంటే లాస్ట్లో 0 తీసి ఎంత ఉంటుంది? 1,000. ఓకేనా? చాలామంది డౌట్ రావచ్చు, సార్ లాస్ట్లో 0 ఉంటే తీసేమన్నారు, మరి ఏదో ఒక నెంబర్ ఉంటే నెంబర్ ఉన్నా కూడా తీసేసండి. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్లీ ఆన్సర్ చేయనక్కర్లేదు. సపోజ్కి ఇలా ఉండొచ్చు 802 అని ఉండొచ్చు. సో ఆ 2 అనేది పక్కన పెట్టేసారు, తర్వాత చూసుకోవచ్చు. ఈజీగా ఆన్సర్ మనం చేయడానికి అవసరమైతే ఉంటుంది, లేకుంటే లేదు. మ్యాక్సిమం మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినప్పుడు లాస్ట్లో అలా 0 ఇచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. ఓకే, 10% అంటే ఎప్పుడు 0 క్లోజ్ చేసి చూసేదే 10%. అంటే ఇందులో 10% ఎంత? 800. ఒక 10% వచ్చేస్తే, ఒక 1% వచ్చేస్తే అన్ని నెంబర్ల పర్సంటేజ్ ఈజీగా నోట్తో క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అది ఎటువంటి నెంబర్ అయినా ఎంత పర్సంటేజ్ అయినా కూడా కట్టవచ్చు. సపోజ్ 10% 800, 20%, మరి 10% 800 అయితే మరి 20% ఎంత అవుతుంది అంటే దానికి డబుల్ అవుతుంది. ఎంత అవుతుంది? 1,600. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? 10% 800 అయితే 20% 1,600 కదా. సపోజ్కి ఇందులో 10% 800 అయితే మనకి 5% కావాలనుకోండి. 10% 800 అయితే 5% అంటే 10% 800, 5% అంటే దాంట్లో హాఫ్ అంటే ఎంత అవుతుంది? 400. సపోజ్కి అందులో 50% కావాలి. 50% అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ అంటే 8,000లో 50% అంటే 4,000. సపోజ్కి అందులో 25% అడిగాడు అనుకోండి. 25 మనకి 20% తెలుసు, 10% తెలుసు, 5% ఇలా కట్టచ్చు. లేకుంటే దీన్ని 25% అంటే ఇంచుమించుగా పావు అంటే దీంట్లో పావు కావాలి అంటే హాఫ్ తెలుసు కదా. హాఫ్ ఎంత? 4,000. మరి దాంట్లో మళ్ళీ హాఫ్ ఎంత అవుతుందమ్మా? 2,000. ఎప్పుడైనా 25% అంటే దీన్ని 2 times హాఫ్ చేసేయడం. 1 time హాఫ్ చేస్తే 4,000 అండ్ అగైన్ హాఫ్ చేస్తే 2,000. ఓకేనా? ఇలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను స్పెషల్గా ఒక క్లాస్ చేస్తాను, ప్రస్తుతానికి వినండి. సో ఐఆర్ మార్కెటింగ్ ఐటీ డిపార్ట్మెంట్. ఐఆర్ ఎంత చెప్పండి? ఐఆర్ 6%, మరి మార్కెటింగ్ 12%, 22%, 6 + 22 ఎంత అవుతుందమ్మా? 38%. మనకు కావాల్సింది ఐఆర్ మార్కెటింగ్ ఐటీ. ఐఆర్ మార్కెటింగ్ ఐటీ. ఐఆర్ ప్లస్ మార్కెటింగ్ ఎంత అవుతుంది? 38 + 17. 38 + 17 ఎంత అవుతుందమ్మా? 55. చాలామందికి యాడ్ చేయడం రాకపోవచ్చు, జనరల్గా యాడ్ చేయండి. ఏముంది? 38కి 17 కలపలేకపోతే 12 కలుపు 50 అవుతుంది కదా. అగైన్ 5 ఉంటుంది కదా, 55%. ఓకేనా? దేంట్లో 55%? టోటల్లో. అంటే 8,000లో ఎంత పర్సంటేజ్ కట్టాలి? 55% కట్టాలి. మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ఈ జీరోస్ క్యాన్సిల్ చేయడం, మళ్ళీ 80ని 55తో గుణించడం ఇలా చేస్తారు. ఇలా చేయకండి, టైం వేస్ట్ అవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటున్నారు. సింపుల్గా చేద్దామా? ఇప్పుడు 55% అన్నాడు. 55% అంటే 50% అండ్ 5%. ఓకేనా? ఇందులో 50% అంటే ఎంత? 4,000. మరి 4,000 కన్నా ఆన్సర్ ఎక్కువ ఉండాలి. అన్ని 4,000 అబవ్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ 5%. 10% అంటే ఎంత? 800. మరి 5% అంటే 400. 50% అంటే 4,000, 5% అంటే 400. 4,400. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇందులో 50% అంటే 4,000, 5% అంటే 400. టోటల్ ఎంత అవుతుందమ్మా?
4400. ఓకేనా, అలా నోటుతో ఈజీగా చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. 8000 × 55 00 క్యాన్సిల్, మళ్ళీ వచ్చిందని మల్టిపుల్ చేయడం చాలా టైం వేస్ట్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్ అనేది ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు చూడండి. జనరల్గా మీరు కావాలంటే ట్రై చేయండి. మీరు అట్లీస్ట్ ఒక 3-4 మినిట్స్ టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, గమనించండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఇచ్చారంటే ఐబీ విద్యార్థుల సంఖ్య మార్కెటింగ్ విద్యార్థులలో ఎంత శాతం. నేను జస్ట్ పర్సంటేజ్లో చెప్పేటప్పుడు ఈ క్వశ్చన్ ఫార్మేట్ చెప్పాను. ఆ క్వశ్చన్ ఫార్మేట్ని యూజ్ చేసుకుని చేయొచ్చు. దేని అడిగాడు చెప్పండి? ఐబీ విద్యార్థుల సంఖ్య. దేంట్లో అడిగాడు? మార్కెటింగ్ విద్యార్థులలో. అంటే డినామినేటర్లో ఎవరిని తీసుకోవాలి? మార్కెటింగ్ విద్యార్థులను తీసుకోవాలి. మరి పైన ఎవరిని తీసుకోవాలి? ఐబీ. కాబట్టి ఐబీ బై మార్కెటింగ్ ఇంటూ 100. అంటే ఇప్పుడు మనకు తెలియాల్సింది ఐబీ విద్యార్థులు తెలియాలి మరియు మార్కెటింగ్ విద్యార్థులు తెలియాలి. మరి ఐబీ విద్యార్థులు మార్కెటింగ్ విద్యార్థులు మనకు తెలుసా? పర్సంటేజ్ తెలుసా? పర్సంటేజ్ తెలుసు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది విద్యార్థుల సంఖ్య కనుక్కొని ఆఫ్ దట్ ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం, షార్ట్ అప్రోచ్లో ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఐబీ విద్యార్థుల సంఖ్య కావాలి. టోటల్ స్టూడెంట్స్ ఎంబీఏలు ఎంతమన్నారు? 8000. 8000లో 19%. 19% అంటే 00 క్యాన్సిల్. 80 × 90. 80 90 ఎంత అవుతుందంటే 15 20. దీన్ని మీరు మల్టిపుల్ చేయడానికే చాలా టైం తీసుకుంటారు. ఆ విషయం నాకు తెలుసు. నెక్స్ట్ వన్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ టోటల్ స్టూడెంట్స్ 8000, మార్కెటింగ్ 22%. ఇప్పుడు 22% కట్టాలంటే ఇలా రాస్తే ఎంత వస్తుంది? 1760. ఓకేనా? ఇది ఐబీ స్టూడెంట్స్, ఇది మార్కెటింగ్ స్టూడెంట్స్. మరి ఐబీ స్టూడెంట్స్ బై మార్కెటింగ్ స్టూడెంట్స్ ఇంటూ 100. ఎందుకంటే దేని అడిగాడు? ఐబీ విద్యార్థుల సంఖ్యని మార్కెటింగ్లో ఎంత అడిగాడు. కాబట్టి 15 20 17 60 ఇంటూ 100. ఇప్పుడు మీరు దీన్ని క్యాన్సిల్ చేయడానికి చాలా 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 టైం వేస్ట్ అవుద్ది. ఓకేనా? బ్రాకెట్లో ఏంటి ఇచ్చారంటే సుమారుగా మీరు జనరల్గా క్యాల్కులేషన్ చేసినా సుమారుగా వేసినా మీకు అట్లీస్ట్ ఇక్కడే 3 మినిట్స్ టైం తీసుకుంటారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇదే క్వశ్చన్ ఆర్ఎస్ అగర్వాల్లో ఇలానే సాల్వ్ చేశాడు. బట్ మనం ఎలా లాజికల్గా ఈజీగా ఆలోచిద్దామో చూద్దాం. రైట్, ఇక్కడ లాజిక్ చూద్దాం. నేను డైరెక్ట్గా మన క్వశ్చన్ అడిగాడు ఐబీ బై మార్కెటింగ్ ఇంటూ 100. అంటే ఐబీ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎంత శాతం అడిగాడు ఇలా వేసాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ 19/22 ఎందుకు వేసానంటే బై అంటే అర్థం ఏంటి? బై అంటే డివిజన్. ఏంటి డివిజన్? డివిజన్ ఎప్పుడు అవుతుంది? కామన్ టర్మ్స్ ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు మనం కట్టాలి కదా. ఏంటి కట్టాలి? 8000లో 19% కట్టాలి. అంటే ఇక్కడ ఏం రాస్తారు? 8000 × 19%. అర్థమవుతుందా? ఇక్కడ ఏం రాస్తారు? 8000 × 22%. అంటే రెండింటిలో కామన్గా ఏంటి ఉంది? 8000. అసలు 8000 వేయవలసిన పని ఏంటి? వేయడం, మళ్ళీ క్యాల్కులేషన్ చేయడం, క్యాన్సిల్ చేయడం, ఎక్స్ట్రా టైం వేస్ట్. అందుకు వేయకుండా రెండింటికి కామన్గా 8000 ఉంది కాబట్టి అది కామన్ పోతుంది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా నేను వేసాను. ఏంటి వేసాను? 19% బై 22%. ఆ పర్సంటేజ్ క్యాన్సిల్ పోతే వచ్చేదే 19/22 × 100. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ని సుమారుగా వేయమని చెప్పాడు కదా, ఎలా వేయాలో చెప్తాను. దీన్ని 2-3 లాజిక్లో చెప్పచ్చు. ఓకేనా? మీకు ఈజీగా అర్థమయ్యే ఒక 1 లాజిక్ చెప్తాను ఒకసారి. ఇప్పుడు నేను చెప్పే లాజిక్ చాలామందికి తెలియకపోవచ్చు, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి, మంచి లాజిక్. ఎప్పుడైనా ఇది హారం, ఇది లవం. ఓకేనా? డినామినేటర్ నోమినేటర్. డినామినేటర్ కన్నా నోమినేటర్ ఎప్పుడైనా చిన్నదైతే, హారం కన్నా లవము చిన్నదైతే వచ్చే ఆన్సర్ మనకి 100% బిలో ఉంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మంచి లాజిక్ పాయింట్. డినామినేటర్ కన్నా హారం కన్నా లవము తక్కువ ఉంటే ఆన్సర్ 100 బిలో వస్తుంది. మరి డినామినేటర్ కన్నా నోమినేటర్ ఎక్కువ ఉంటే, హారం కన్నా లవం ఎక్కువ ఉంటే ఆన్సర్లో పర్సంటేజ్ 100% కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ నేను సొంతంగా ఇవ్వలేదు ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న ప్రాబ్లమే ఇది. చూడండి ఒకసారి, వాడు ఇచ్చిన ఆప్షన్సే, బ్యాంక్ పీఓలో ఇచ్చిన ఆప్షన్స్. అయితే ఇప్పుడు గమనిద్దాం, ఇక్కడ 2 ఆప్షన్స్ ఎలిమినేషన్ చేయొచ్చు. ఏంటో ఆప్షన్స్ అనేది చూద్దాం. ఇక్కడ హారం కన్నా లవము చిన్నగా ఉంది కాబట్టి ఆన్సర్ మనకి 100% బిలో వస్తుంది. మరి ఇది అవుతుందా? కాదు, ఎందుకంటే 100% అబవ్ అవుతుంది. మరి ఇది అవుతుందా? కాదు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్. అర్థమవుతుందా? ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి, అది ఈజీగా చేయొచ్చు. ఎలా అనేది ఒక లాజిక్. సపోజ్కి ఇది క్యాన్సిల్ చేస్తే 2 11s are 2 50s are అంటే ఎంత వస్తుంది? 950/11. 950/11 అంటే మళ్ళీ 950ని 11తో మీరు భాగించడం గట్రా చేయకండి. ఇలా
చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. భాగించకుండా అలా చూస్తూ అలా ఆన్సర్ని చేద్దాం. ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఇది కానీ ఇది కానీ. అంటే ఇప్పుడు 11th ఇది క్యాన్సిల్ చేయాలి. మరి 11తో క్యాన్సిల్ అంటే ఫస్ట్ ఎంత ఉంది? 95. మరి 11తో క్యాన్సిల్ చేస్తే 11 హౌ మెనీ టైమ్స్? 11 హౌ మెనీ టైమ్స్? 8 టైమ్సా 6 టైమ్సా? 8 టైమ్స్. ఎందుకంటే 11 8 టైమ్స్ 88, 11 9 టైమ్స్ 99 ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఎన్ని టైమ్స్ పడాలి? 8 టైమ్స్. మరి 8తో స్టార్టింగ్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 1 ఒకటే. ఎందుకంటే ఇది 6తో ఉంది. కాబట్టి ఆన్సర్ని డైరెక్ట్గా మనకి ఎంత పెట్టచ్చు అంటే 86%. ఇక్కడ ఎటువంటి రఫ్ క్యాలిక్యులేషన్ లేకుండా ఆన్సర్ను వేయచ్చు. ఎందుకంటే 11 ఎంతలో 95 అంటే 8 టైమ్స్. అంటే ఆన్సర్ 8తో స్టార్టింగ్ అవుతుంది. గమనించారు ఫ్రెండ్స్? నేను 2 ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేషన్ చేశాను. ఇంకొక 2 ఆప్షన్స్ మాత్రం ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ని కూడా ఈజీగా క్యాలిక్యులేషన్ చేయకుండా ఎలా ఎలిమినేషన్ చేసినా చూడండి. ఇది ఫాలో అవ్వడం వల్ల మీరు ఈజీగా ఎగ్జామ్లో జనరల్గా కావాలంటే ఇది ట్రై చేయండి. అట్లీస్ట్ 5 minutes టైం పట్టకపోతే చూడండి. ఇదైతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఐబీ విద్యార్థుల యొక్క మొత్తం సంఖ్య కనుక్కోమని చెప్పాడు. ఐబీ విద్యార్థుల సంఖ్య మనం కనుక్కోమన్నాడు. బట్ మనకి ఇక్కడ ఇచ్చిన డేటాలో ఏంటి ఇచ్చాడంటే ఐబీ విద్యార్థుల యొక్క పర్సంటేజ్ ఇచ్చాడు. ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు? 19%. మరి 19% దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలి? 8000లో. మరి 8000లో 19% క్యాలిక్యులేట్ చేయాలంటే 8000 × 90/100. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. ఓకే, నేనేం చెప్తానంటే క్యాన్సిల్ చేసి ఆన్సర్ చేసే బదులు డైరెక్ట్గా వేసేయచ్చు, డైరెక్ట్గా ఆన్సర్ని చెక్ చేయొచ్చు. బట్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే 8000 × 19/100 0 క్యాన్సిల్ అంటే మిగిలిందంతా 80 × 19. ఇక్కడ మల్టిపుల్ చేయడానికి అట్లీస్ట్ 1 minute టైం తీసుకుంటారు. ఒకవేళ ఇట్లానే మల్టిపుల్ చేస్తాను సార్ అంటే దీనికి కూడా ఈజీ ట్రిక్ నేను చెప్తాను, గమనించండి. సపోజ్కి 80 × 19 అన్నా లేకపోతే 19 × 80 అన్నా ఒకటే. సపోజ్కి 18 టైమ్స్ ఎంతనంటే సపోజ్ మనకి 19 8 తెలిస్తే చాలు, 8 టైమ్స్ తెలిస్తే చాలు. స్టూడెంట్స్ చాలామందికి 8 టైమ్స్ తెలియదని కూడా విషయం నాకు తెలుసు. ఒకవేళ తెలియకపోయింటే దాన్ని కూడా ఎలా ఈజీ సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సపోజ్కి 4 టైమ్స్ తెలుసా? అందరికీ తెలిసే ఉంటుంది. 4 టైమ్స్ 76. మరి 4 టైమ్స్ 76 అయితే 8 టైమ్స్ ఎంత అవుతుందమ్మా? 152. అంతే కదా? 70 140 12 ఎంత అవుతుందమ్మా? 6 12 152. చివరి 0 ఉంది కదా, 0. అంటే ఇప్పుడు ఎంత ఇచ్చు? 1520. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈజీగా ఇలా చేయొచ్చు. నేను క్యాల్కులేషన్ చేయాలి సార్ అనుకుంటే ఇలా చేయొచ్చు. లేదు మాస్టర్ నాకు క్యాల్కులేషన్ అవ్వలేదు, లాజిక్ చేద్దామంటే లాజిక్ అనేది ఇలా చూసి అలా పెట్టచ్చు. ఎట్లా అంటే సపోజ్కి ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ అడిగాడు? 19%. 19% కట్టే బదులు నేనేం చెప్తున్నా అంటే 20% కట్టాను ఫ్రెండ్స్. ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే సపోజ్కి ఇందులో 10% 800 చెప్పాను కదా. 10% కావాలంటే 0 రిమూవ్ 800. మరి 20% ఎంత? 1600. అంటే ఇన్ కేస్ నువ్వు 20% కడితే ఆన్సర్ 1600 వస్తుంది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎలా ఉండాలి? 1600 కన్నా కొద్దిగా తక్కువైన ఆన్సర్ కావాలి. మరి 1600 కన్నా కొద్దిగా తక్కువైన ఆన్సర్లు అంటే ఇవి అవుతున్నాయా? అవ్వవు కదా. 1600 కన్నా కొద్ది లెస్. ఎందుకంటే 20% 1600 అయితే 19% 1600 కన్నా కొద్దిగా తక్కువయ్యే ఆన్సర్. ఓన్లీ 1 పాసిబుల్. దట్ ఈస్ ద 1520. అర్థమవుతుందా ఫ్రెండ్స్ లాజిక్? దీనికి పెన్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. ఇది మీరు పెన్ యూజ్ చేసేసినట్లయితే అట్లీస్ట్ 3-4 minutes అవుతుంది. అలా కాకుండా లాజిక్ యూజ్ చేస్తే వితిన్ కంటి చూపితే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? చూద్దాం. ఫైనాన్స్ మరియు హెచ్ఆర్ విద్యార్థుల మధ్య నిష్పత్తిని కనుక్కోండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ మరి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ మధ్య యొక్క రేషియో అడిగాడు. మరి ఫైనాన్స్ స్టూడెంట్స్ కావాలి కదా. ఫైనాన్స్ పర్సంటేజ్ ఎంత? 12%. 12% దేంట్లో కట్టాలి? 8000. ఎందుకంటే మనకి అడిగింది విద్యార్థుల యొక్క నిష్పత్తి. అందుకే విద్యార్థుల యొక్క నిష్పత్తి కావాలి కాబట్టి 8000లో 12% కట్టాను. 8000లో 12% ఎంత వస్తుంది? 0 క్యాన్సల్ 80 × 12 12 8 టైమ్స్ 96 960. అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా 8000 × 14% = 1120. ఇక్కడ 14% కడితే 1120 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రేషియో కావాలి. ఓకేనా? ఇలా చేస్తే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. బట్ మన లాజిక్ చేస్తే ఈజీగా ఫాలో అవచ్చు. లాజిక్ ఏంటంటే ఫస్ట్ నేను స్టార్టింగ్లో బేసిక్లో రేషియోలో ఒక లాజిక్ చెప్పాను.
రేషియో అనగానే రిమూవ్ ఆల్ కామన్ టర్మ్స్. ఏంటి రిమూవ్ ఆల్ కామన్ టర్మ్స్ అంటే సింపుల్లీ మనకి ఏమడిగాడు చూద్దాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈజ్ టు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే 8,000 ఇంటూ 12%, 8,000 ఇంటూ 14%. ఈ రెండింటి మధ్య మనకి అడిగింది రేషియో. రేషియో అంటే రిమూవ్ ఆల్ కామన్ టర్మ్స్. రిమూవ్ ఆల్ కామన్ టర్మ్స్ అంటే ఏంటి? 8,000 ఇస్ కామన్ నెంబర్ అండ్ పర్సంటేజ్ క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటి? 12, 14. 12, 14లో ఇంకేమైనా కామన్ టర్మ్స్ ఉన్నాయా? కామన్ టర్మ్స్ మీన్స్ కామన్గా క్యాన్సిల్ అయ్యే నెంబర్. మరి 12, 14 దేంతో క్యాన్సిల్? 6తోనా 2తోనా? 2తోని 2 6 టైమ్స్ 2 7 టైమ్స్ అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 6:7. డైరెక్ట్గా ఈజీగా 1 స్టెప్లో చేయొచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ మోడల్లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఐఆర్ విద్యార్థుల సంఖ్య హెచ్ఆర్ విద్యార్థుల సంఖ్యలో ఎంత శాతం అడిగాడు. అంటే ఇప్పుడు ఐఆర్ విద్యార్థులు కావాలి, నెక్స్ట్ హెచ్ఆర్ విద్యార్థులు కావాలి. సో ఐఆర్ విద్యార్థుల సంఖ్య హెచ్ఆర్ విద్యార్థుల సంఖ్యలో అని అడిగాడు. అని ఎట్లా రాసేది? IR/HR. ఎందుకంటే దేంట్లో అడిగాడు? హెచ్ఆర్లో. కాబట్టి IR/HR ఇంటూ 100. మనకు ఫస్ట్ చెప్పాను కదా, ఏలో బి ఎంత శాతం, ఆ లాజిక్ ఇక్కడ ఫార్ములా వేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే చూడండి, ఇప్పుడు ఐఆర్ విద్యార్థులు కావాలంటే ఐఆర్ విద్యార్థుల శాతం ఎంత అంటే 16%, 16%. సో ఇప్పుడు 8,000లో 16% కడితే 1280. నెక్స్ట్ వన్ హెచ్ఆర్ పర్సంటేజ్ కావాలి. హెచ్ఆర్ పర్సంటేజ్ అంటే 14%. 14% దేంట్లో కట్టాలి? 8,000లో 14% కడితే 1120. ఇప్పుడు ఏమడిగాడు? దీన్ని ఎంత శాతం అడిగాడు. అంటే ఐఆర్ ఎంత? 1280, హెచ్ఆర్ ఎంత? 1120. ఇప్పుడు ఇది పర్సంటేజ్ కడితే సుమారుగా ఆన్సర్ అడిగాడు. కాబట్టి మీరు చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇది మీరు క్యాన్సిలేషన్ చేయాలి, ఇక్కడ కట్టాలి, చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా నేను చెప్పిన లాజిక్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా డైరెక్ట్గా ఆన్సర్ను వేయచ్చు. ఆల్రెడీ మీకు చిన్న లాజిక్ చెప్పాను. ఏంటో మరి ఫ్రెండ్స్ గుర్తించారో లేదో? ఏం చెప్పాను గుర్తుందా? ఎప్పుడైనా డినామినేటర్ కన్నా న్యూమరేటర్ ఎక్కువ ఉంటే, హారం కన్నా లవం ఎక్కువ ఉంటే ఆప్షన్స్ మనకి ఆన్సర్ ఎలా ఉండాలంటే 100 అబౌవ్ ఉండాలి. గమనించండి, నేను డైరెక్ట్గా వేసాను IR/HR ఇంటూ 100. ఐఆర్ స్టూడెంట్స్ నేను కట్టలేదు, ఎందుకంటే రెండింటికి కామన్గా ఏంటుంది? 8,000. ఇక్కడ 8,000, ఇక్కడ 8,000 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది 16%, 14%, పర్సంటేజ్ క్యాన్సిల్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఇప్పుడు డినామినేటర్ కన్నా నోమినేటర్ ఎలా ఉంది? హారం కన్నా లవం ఎలా ఉంది? ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆప్షన్లో ఖచ్చితంగా ఆన్సర్ ఎట్లా ఉండాలంటే 100% అబౌవ్ ఆన్సర్ ఉండాలి. చెక్ ఇట్. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నా? ఈ 2 ఆప్షన్స్ కొట్టవచ్చు. ఏంటి ఆప్షన్స్? ఇది రిమూవ్, ఇది రిమూవ్. ఇంకెన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఓన్లీ 2 ఆప్షన్స్. ఆ 2 ఆప్షన్స్లో ఏది ఈజీగా చేయొచ్చు చూద్దాం. సపోజ్కి ఇది క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ఇలా గమనించండి, ఇది క్యాన్సిల్ చేస్తే 2 8 టైమ్స్ 2 7 టైమ్స్ ఇంటూ 100. ఓకేనా? ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. అంటే ఇది ఎంత అవుతుంది? 800/7 అంటే 800 అన్నా ఇక్కడ, లేదా 80. ఇప్పుడు 7ని 800తో క్యాన్సిల్ చేయాలంటే ఇప్పుడు ఏమవుతుంది? 80 ఉంది. అంటే ఇది 80 కదా, 800 కదా. ఇది క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 8/7 ఇంటూ 100, లేదా సింపుల్గా ఎలా రాయొచ్చు? 800/7. ఓకేనా? 800/7 అంటే ఫస్ట్ 80ని క్యాన్సిల్ చేయాలి. 80ని దేంతో క్యాన్సిల్ చేయాలి? 7తో. 7 10 టైమ్స్ పడుతుందా? 7 11 టైమ్స్ పడుతుందా? 7 11 టైమ్స్. ఎందుకంటే 7 11 టైమ్స్ 77 కదా. కాబట్టి 11 అంటే మనకి ఇంచుమించుగా స్టార్టింగ్లో ఆప్షన్స్ ఏంటి ఉండాలమ్మా? 11. అంటే ఇది అవుతుంది ఆన్సర్. మరి పూర్తిగా వేయకండి, అలా వేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ చేసి చూడండి. 800ని 7తో డివిజన్ చేస్తే ఎంతో కొంత ఆన్సర్ వస్తుంది. మనం సుమారుగా వేయాలన్నాడు కాబట్టి 7తో క్యాన్సిల్ చేస్తే ఇంచుమించుగా 11తో స్టార్టింగ్ అయ్యే ఆన్సర్. ఇలా ఈజీగా ఆన్సర్ని చూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇటువంటి లాజిక్స్ ఎక్కడ మీకు బుక్స్లో రాయడు, మనం జనరల్గా ఆలోచిస్తే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇంకా నెక్స్ట్ పార్ట్లో చాలా మోడల్స్ మీకు చెప్తాను. ఇలా ఒక మోడల్ కానీ మీకు బాగా వచ్చిందంటే రిమైనింగ్ మోడల్స్ కూడా చాలా ఈజీగా ఇవే క్వశ్చన్స్ డిపెండ్ అయి ఉంటాయి. కేవలం మీకు పర్సంటేజ్, యావరేజ్, రేషియో వస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.